చల్లగా చల్లగా. లహరి దమ్మ ఆవిడ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సంగీతం తమన్ ఎస్, గానం చిత్ర. కిక్ సినిమా నుంచి ఇటు చూడొద్దన్నానా, అటు చూడొద్దు, పల్లవేమా అటు చూడొద్దన్నానా అన్నది. ఆల్ ది బెస్ట్ టు యూ. ఓకే. ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే. అటు చూడొద్దన్నానా, మాట్లాడొద్దన్నానా, వద్దొద్దు అంటే విన్నావంటి మనసా. ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా. ఈ తల నొప్పేదైనా నీ తప్పే లేదన్నా, అయ్యయ్యో అంటారేమో గాని మనసా మనసా. పడవలసిందేగా నువ్విలా నానా హింస. ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా కదిలించావి తోచి తోచని తొలి వయసా. ఎందుకు బదులిచ్చావి తెలిసి తెలియని పసి మనసా. అటు చూడొద్దన్నానా, మాట్లాడొద్దన్నానా, వద్దొద్దు అంటే విన్నావంటి మనసా. ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా. Let's go. Yeah. మునుపేనాడు ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల వందలు వేలు ఉంటుంటారు. మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల. ఎందుకు ఇవాళే ఇంత మంటెక్కిందో చెబుతావా. ఏం జరుగుంటుందంటే అడిగిన వాళ్ళను తిడతావా. అందరిలాగా వాణ్ణి వీధుల్లో వదిలేసావా. గుండెల గుమ్మం దాటి అటు 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 చూడదు అన్నా అన్న, మాట్లాడదు అన్నా అన్న, వదొద్దు అంటే విన్నావంటి మనసా. ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా. Yeah. ఏ దారైనా ఏ వేళైనా ఎదురవుతుంటే నేరం తనదే. ఇంట్లో ఉన్నా నిద్రవుతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే. ఎప్పుడైనా నీ ఏ లాభం ఎందుకు ఎదలయ తప్పిందే. ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే. ఆలకో ఉలకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే. కనుకే నాకే కోపం కన్నిగా పుట్టిన నా మీదే. ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే. బాగున్నావు, బాగా పాడావు. నువ్వు పాడింది ఏం లేదమ్మా, ఒకటే సెకండ్ చరణంలో నువ్వు ఆ సస్టైన్ చేయడానికి ఎంత పర్ఫెక్ట్గా చేసావో ముందు చరణంలో కూడా చేసుంటే బాగుండేది. మతి చెడలేదే ఇలా వా అని బూర్తి తీసుకుని వాళ్ళందరి వల్ల అని సస్టైన్ చేస్తున్నావు. వాళ్ళందరి వల్ల
ఇప్పుడు పాడుతున్న పాటల్లో మామూలుగా పాడొచ్చు. అటు చూడొద్దన్నానా ఎలా పల్లవి పాడు, ఒక్కసారి పాడు. అటు చూడొద్దన్నానా మాట్లాడొద్దన్నానా ఉంది కదా, మాట అర్థం అవుతుంది. ఇప్పుడు పాడే స్టైల్ ఎలా అయిందండి, అటు చూడొద్దన్నానా మాట్లాడొద్దన్నానా. ఎందుకు అలాగా? ఉన్నదాన్ని కల్మషం చేసేసి ఎందుకు ఎందుకు అలాగా? ఎఫెక్ట్లు ఉండొచ్చు అన్ని. నువ్వు కాదు, నువ్వు పాడలేదు. ఇది చిత్రగారు పాడారు కాబట్టి ఈ మాత్రం అన్న పాట హాయిగా ఉంది వినడానికి. బట్ ఈ పాట హాయిగా ఉందంటే దానికి కారణం సీతారామ శాస్త్రి, చిత్ర, నువ్వు పాడిన పద్ధతి కూడా చాలా చక్కగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా